లో బీసీ జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచే లక్ష్యంతో దేశాన్ని ఏకం చేస్తామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. జనవరిలో దేశవ్యాప్తంగా పర్యటించి మద్దతు కూడగడతామన్నారు. బీసీ బిల్లుని పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టాలని, లేదంటే బీఆర్ఎస్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకపోతే రైతు ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఫిబ్రవరిలో యాత్ర, మార్చిలో లక్షలాది మందితో హైదరాబాద్లో సింహగర్జన సభ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సెమినార్లో కె నారాయణ, వి శ్రీనివాస్ గౌడ్, వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గట్టిగా చెప్పారు రాహుల్ గాంధీకి, చూడండి గతంలో మనం ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చింది, దీని మీద ఒక అపోహలు ఉన్నాయి, మీరు పార్లమెంట్ లో రేజ్ చేయాలి, ప్రైవేట్ బిల్లా ఏదని, అది ఇంతవరకు జరగలేదు కాబట్టి అందరు కూడా ఫీల్ అవుతున్నారు. తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా రేపు మన ఇవాళ సాయంత్రానికి మల్లికార్జున్ ఖర్గేను అదే వేణుగోపాల్ను కలిసి రాహుల్ గాంధీ తోటి పార్లమెంట్ లో బిల్లు పెట్టించేది, ప్రైవేట్ బిల్లు పెట్టిస్తేనే అప్పుడు ఎవరు మనకు సపోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తారు. గతంలో సింగిల్ హ్యాండ్ గా ఐఐటి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే మనం సాధించినాము. అదేవిధంగా అందరు సహకారం తీసుకుని ఇలా అన్ని పార్టీలు ఏది బీఆర్ఎస్ కానీ అదేవిధంగా సిపిఐ కానీ నా ఉద్దేశంలో ఎవరితోటి పంచాయతీ లేకుండా మనకు న్యాయమైన కోరిక కోరుతున్నాం. కాబట్టి దీన్ని సాధించడానికి తప్పనిసరిగా నేనే కాదు అన్ని పార్టీల సహకారం తీసుకుందాం. ఎందుకంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు నిరంతరంగా ఈ బీసీ ఉద్యమం అనేది నడుస్తూ ఉంది తెలంగాణలో. దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ ఏ పార్టీ చూసినా దేశవ్యాప్తంగా అందరూ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ నాయకుడి నోట్లో అయినా కూడా మెజారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈరోజు దేశంలో ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడరు. ఎందుకంటే మెజారిటీ వర్గాలు రాజకీయమైనటువంటి ప్రాధాన్యత లేనందుకు, చట్టాన్ని చేసే దగ్గర మనం లేనందుకే ఈరోజు జ్యుడిషియల్లో కానీ అనేక రకాలుగా వ్యాపార రంగంలో కానీ అన్నిట్లో ఈరోజు మన రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఖర్చు అయినాయంటే నువ్వు కాంట్రాక్టర్లో చూడండి, డబ్బులు వచ్చే దగ్గర లేరు, రాజకీయంగా లేరు. ఈ రెండు లేనప్పుడు గౌరవం అనేది ఉండదు. అంతకుముందు బ్రిటిషర్లు పరిపాలించేది, తర్వాత ఇక్కడ రాజులు, సామంత రాజులు ఉండేది. ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత మరి న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇంకా అన్యాయం అయిపోయింది. ఇంకా చాలా చిన్న చిన్న కులాలు, పూర్తి సంచార జాతులు, అనేక కులాలు బానిసత్వంతో బానిస బతుకులు బతుకుతా ఉన్నాయి, దుర్భరమైన జీవితం గడుపుతా ఉంది. కనుక ఈరోజు మనం అందరం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అనేక VP సింగ్ గారు ప్రవేశపెడితే ఆయన ప్రధానమంత్రిని పోగొట్టేది మండలం కమండలం అని చెప్పేసి ఆయన VP సింగ్ గారు ఒక మాట, నేను మండల కమిషన్ విత్డ్రా చేసుకుని చెప్పుకుంటే ఆయన ప్రధానమంత్రి కొనసాగేవాడు. ఆ రోజు కాంగ్రెస్ తప్ప బీజేపీ, కమ్యూనిస్టులు అందరూ ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఆయన మండల కమిషన్ పెట్టాక అంత సపోర్ట్ చేస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళ మాట అనకపోతే వాళ్ళు అవిశ్వాసం పెట్టి తీసేశారు. దాన్ని కంటిన్యూ అయ్యాడు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన VP సింగ్ దాని ఫలితంగా మండల కమిషన్ ఆ మాత్రం ఇప్పుడు ఊపిరి పోసుకుంటా ఉంది. అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మన హనుమంతరావు గారు ఏమంటారంటే వాళ్ళు ఏమనుబాకు నేను కొంత తల్లెప్పంటారు. అసలు వ్యతిరేకించింది వాళ్ళు కదా, మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తుంది వాళ్ళే. కాబట్టి అది పొలిటికల్ ఎక్స్పోజర్ ఉండాల్సిందే. శత్రుత్వం పెట్టుకుని చెప్పలే, మన మిత్రులు చెప్పినట్టుగా ఒకళ్ళు విమర్శించుకోవడం మంచిదిగా అని చెప్పేసి అంటున్నారు. విమర్శించాల్సిన పనిలే, అడగాలిన వర్గాలని పైకి తీసుకోవడానికి మా ఉద్దేశం కదా. ఈ రిజర్వేషన్స్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇది కేవలం సపోర్ట్ కాదు. బులెటిన్లో